ఇక్కడ మరొక వార్త, లెక్క తప్పిన బడ్జెట్, గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అంచనాలన్నీ తలకిందులు, కాగ్ రిపోర్ట్లో వెల్లడి. 2019-20 నుంచి 23-24 వరకు ఇదే తీరు. ఆదాయం ఖర్చుల అంచనాల్లో కుదరని లెక్క. 23-24లో 66,000 కోట్లు తేడా. తీసుకున్న అప్పులను దారి మళ్లించిండ్రు. ఓడి వంటి చేబదుళ్లతోనూ సర్కారు నడిపారని కాగు చురక అంటూ ఇక్కడ కాగు ఈ లెక్కలు చెప్తున్నట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, 2019 నుంచి 20 వరకు, 23 నుంచి 24 దాకా వీళ్ళు చేసినటువంటిది ఏంటిది అని ఆదాయం ఖర్చుల అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లెక్క కుదురుతలేదట. 23-24లో 66,000 కోట్లు తేడా వచ్చిందట. సో అప్పులలో కూడా దారి మళ్లించారు అని చెప్పి కాగ్ చురక ఇచ్చింది అని చెప్పి ఇక్కడ వార్త వచ్చింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాలు ప్రతిసారి తలకిందులయ్యాయి. బడ్జెట్లో భారీగా అంచనాలు వేయడం, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆ మేరకు ఆదాయం రాకపోవడంతోనే అంచనాల మేర ఖర్చు చేయలేదు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్పష్టం చేసింది. గురువారం అసెంబ్లీలో ఫైనాన్స్ సంబంధించిన కాగ్ నివేదికలను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ పెట్టినట్టు ఉందని కాగ్ పేర్కొంది. ఒక్కసారి కూడా బడ్జెట్ రియలైజేషన్ కాలేదని, కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేదని వెల్లడించారు. ఓకే, కాగ్ నివేదిక ఈ విషయం ఓకే, ఈ విషయాన్ని సరే, ఏ బడ్జెట్ అయినా పెట్టిన కాడికి వస్తారా, పెట్టిన కాడికి రీచ్ అవుతారా అనే దాన్ని మనం గతంలో ఎన్నో బడ్జెట్లు చూసినాం. మనం ఎప్పటి నుంచో పెడతా ఉన్నారు కదా. సో ఈ బడ్జెట్లు అన్నీ కూడా చూసుకుంటూ వచ్చినాం. ఈ దేశ బడ్జెట్ను కూడా కంపేర్ చేస్తాం. అయితే ఇక్కడ కాగ్ ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి తప్పుల గురించి మాట్లాడుతుంది ఈ పత్రిక లేదా ప్రభుత్వం. కానీ వీళ్ళు చెప్పే అప్పుల గురించి మాత్రం మరి కాగిచ్చే నివేదిక ప్రకారం అప్పులు చెప్పండి అంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయరు. అప్పులు మాత్రం 8 లక్షల కోట్లని చెప్పేస్తారు. కాగ్ నివేదిక ఏమిచ్చింది అనేది బీఆర్ఎస్ రోజు మొత్తుకుంటుంది. 4,27,000 కోట్లే మా అప్పు, కావాలంటే కాగ్ నివేదిక తెప్పించుకొని చెప్పండి, దాని మీద చర్చకు కూడా సిద్ధమని చెప్తే ఆ అప్పుకు సంబంధించి అయితేనేమో కాగ్ నివేదికను యాక్సెప్ట్ చేయరు లేదా కాగ్ నివేదికని పరిగణలోకి తీసుకోరు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు చురకంటి ఇచ్చింది కాబట్టి, కొంత తేడా ఉంది కాబట్టి దాన్ని కాగ్ నివేదికనే ప్రామాణికం అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ వార్త ఇచ్చారు. మరి అప్పుల గురించి కూడా ఇదే రాస్తే సరిపోయేది. కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారమే అప్పులు రాస్తే కూడా క్లారిటీ వచ్చేది ప్రజలకి. సో జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే 40% చెల్లింపులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల్లో 40% మూడింటికే పోతున్నది. కాగ్ నివేదిక ప్రకారం ఇందులో ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, గత అప్పులకు కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ పోతుంది. వీటిలో శాలరీలకు అత్యధికంగా 30,000 కోట్లకు పైన ఉండగా ఆ తర్వాత వడ్డీలు, పెన్షన్లు ఉన్నాయి. 23-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడింటికి ఖర్చు చేసిన మొత్తం 75,456 కోట్లు కాగా కోట్లుగా ఉంది. మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1.68 లక్షల కోట్లు కాగా మూడింటికి చేసిన మొత్తం ఖర్చు 40%గా కాగ్ వెల్లడించింది. 2019-20లో జీతాలు, పెన్షన్లు, వడ్డీల పేమెంట్కు 50,784 కోట్లు ఖర్చు చేశారు. 2020-21లో 55,210 కోట్లు, 21-22లో 63,560 కోట్లు, 2022లో 23లో 68,600 కోట్లు ఖర్చు చేస్తారంటూ ఇక్కడ జీతాలు, పెన్షన్లు, వడ్డీల కోసానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది చూడరు. ప్రతిసారి ఒక 50-60 వేల కోట్లు ఖర్చు అవుతూ ఉంది సంవత్సరానికి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు సంబంధించి ఎప్పుడో ఒకసారి 10 ఏళ్ళకు ఒకసారి రైతులకు మాఫీ చేసే 10,000 కోట్ల కాడ ఇక కొర్రీలు పెడతారు. చూడండి, నేను అనేది వాళ్ళు అంటే వాళ్ళు ఓటర్లే, మీకు సరే మీకోసం పనిచేస్తుండొచ్చు ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం బాగుండాలంటే ఇక్కడ వ్యవసాయం బాగుండి రైతు పంట పండిస్తేనే అందరూ కూడా తింటారు, ఉంటారు, అన్నీ బాగుంటాయి. ఒకసారి వీళ్ళు మొండికేస్తే ఉద్యోగులు పని చేయకపోతే పని వెళ్తుందా లేదా అనేది మనందరికీ ఎరక. కానీ వ్యవసాయం ఆపేస్తే మనం బతుకుతామా అనేది ఒక లెక్క. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు అనేది ప్రశ్న కాదు, కానీ వీళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అనేది ప్రశ్న. రైతులకు కూడా అందించాల్సిందే అందిస్తే ఆ 10-20 వేల కోట్ల దగ్గర ఎందుకు పెద్ద లెక్కలు చెప్పి దాని గురించి గొప్పలు చెప్పి మేము తప్ప ఎవరు చేస్తలేరని ఏదో దయాదాక్షిణ్యంలాగా మాట్లాడడం అనేది ఉందో అది బాధాకరం. అది